హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్. మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2025 మనకి ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న ఆయుర్వేదిక్ కాలేజెస్కి అలాగే హోమియోపతి కాలేజెస్కి ఆల్ ఇండియా కోట ఆయుష్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోట ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించి మనకి కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసింది. అలాగే కౌన్సిలింగ్ బిగిన్ అయిపోయింది కూడా, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా బిగిన్ అయిపోయింది. అండ్ నేను ఈరోజు ఈ వీడియోలో ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఎలా ఉంది, సో అలాగే ఏ సీట్స్ కోసం ఏ కోర్సెస్ కోసం ఈ కౌన్సిలింగ్ జరుగుతుంది, సో అండ్ మీరు పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. కౌన్సిలింగ్ ఫీ కూడా చెప్తాను అండ్ రూల్స్ కూడా చెప్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. సో మనకి ఆల్ ఇండియా కోట ఆయుష్ కౌన్సిలింగ్ని కండక్ట్ చేసేది ఎవరంటే AACCC ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సిలింగ్ కమిటీ. సో వీళ్ళు ఈ కౌన్సిలింగ్ని కండక్ట్ చేస్తారు. ఏ కోర్సెస్ కోసం ఈ కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారంటే ఆయుర్వేదిక్ కోర్సెస్కి, అలాగే హోమియోపతికి, BSMSకి, BUMSకి అండ్ బి ఫార్మా ఆయుర్వేదిక్కి ఈ కౌన్సిలింగ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇప్పుడు కనుక మీరు చూస్తే కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది 22 ఆగస్ట్ నుంచి, అంటే ఈ రోజు నుంచి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఎప్పటి వరకు ఉంటుందంటే ఫస్ట్ రౌండ్కి సంబంధించి 1 సెప్టెంబర్ వరకు ఉంటుంది. సో ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ కాబట్టి ఎవ్రీ రౌండ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంటే ఒక రౌండ్కి చేసుకుంటే సరిపోతుంది, రిమైనింగ్ రౌండ్స్కి ఆటోమేటిక్గా ఎలిజిబుల్ అయిపోతారు. సో మీరు ఒకవేళ ఫస్ట్ రౌండ్లో చేసుకోకపోతే సెకండ్ రౌండ్లో అయినా చేసుకోవచ్చు. సో అలా ఎవ్రీ రౌండ్కి రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఆప్షన్. అండ్ అలాగే చాయిస్ ఫిల్లింగ్ అనేది 26 ఆగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సో అంటే కాలేజెస్ పెట్టుకోవడం. అంటే ఫస్ట్ రౌండ్ రిజల్ట్ అనేది 4th సెప్టెంబర్న వస్తుంది. సో రిజల్ట్ రాగానే 5th సెప్టెంబర్ నుంచి 12th సెప్టెంబర్ లోపు మీరు కాలేజ్ దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వాలి. సో ఇది ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్. సో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఇది సెకండ్ రౌండ్. నెక్స్ట్ థర్డ్ రౌండ్. మీరు కావాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ అలాగే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్ అయిపోగానే శ్రే వేకెన్సీ రౌండ్ 1 జరుగుతుంది. అలాగే శ్రే వేకెన్సీ రౌండ్ 2 జరుగుతుంది. సో వాటి యొక్క షెడ్యూల్ అనేది మనకి వీళ్ళు రిలీజ్ చేసేసారు. సో ఈ ఆయుష్ కౌన్సిలింగ్కి సంబంధించి ఏం అప్డేట్స్ కానీ, అలాగే మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి అంటే ఈ వెబ్సైట్లో అప్లై చేసుకోవాలి, AACCC.gov.in. సో ఇందులో మీరు యూజీ సెక్షన్లోకి వెళ్తే అక్కడ మీకు అన్ని అప్డేట్స్ వస్తుంటాయి. అండ్ అక్కడ మీరు అప్లై కూడా చేసుకోవచ్చు. అసలు ఈ ఆయుష్ కౌన్సిలింగ్ ఏ సీట్స్ కోసం జరుగుతుందంటే మన ఇండియా లెవెల్లో ఉన్న గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజెస్కి, హోమియోపతి కాలేజెస్కి, BSMS, BUMS కాలేజెస్లో 15% ఆఫ్ ద సీట్స్ ఉంటాయి కదా, సో వాటి కోసం ఈ ఆల్ ఇండియా కోటా ఆయుష్ కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. అలాగే బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది కదా, సో ఇందులో 100% ఆయుర్వేదిక్ సీట్స్ అనేవి ఈ కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ చేస్తారు. అలాగే ITRA ఉన్న కాలేజీలో మనకి 100% ఆయుర్వేదిక్ సీట్స్ అనేవి ఈ కౌన్సిలింగ్ ద్వారానే ఫిల్ చేస్తారు. సో అలాగే NIA చూడండి, ఇలా గొప్ప గొప్ప కాలేజెస్ అన్నీ ఉంటాయి. సో మనకి ఈ ఆల్ ఇండియా కోటా ఆయుష్ కౌన్సిలింగ్లో ఇవన్నీ ఏంటి అంటే నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్, టాప్ మోస్ట్. ఇంకా ఆయుర్వేదిక్లో టాప్ ఇన్స్టిట్యూట్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి ఈ యొక్క కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తాయి. అది కూడా త్రూ 100% సీట్స్. కాబట్టి మన స్టేట్లో కూడా ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకి ఉన్నాయి కొన్ని గవర్నమెంట్ కాలేజెస్. కానీ మనం నేషనల్ లెవెల్లో మంచి కాలేజెస్లో చదివితే మీ లైఫ్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి, ఏ కోర్స్ అయినా సరే మీరు మంచి కాలేజీలో కనుక చేశారు అంటే ఆ స్కిల్ మీకు వస్తుంది. ఆ స్కిల్ మీ దగ్గర ఉందంటే ఆటోమేటిక్గా మీరు షైన్ అవుతారు. కాబట్టి మీకు కనుక మంచి మార్క్స్ ఉంటే ఈ ఆల్ ఇండియా కోటా ఆయుష్ కౌన్సిలింగ్కి ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు MBBS కనుక మిస్ అయ్యింది అనుకోండి, నెక్స్ట్ మీరు ఇలాంటి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్లో ఆయుర్వేదిక్, హోమియోపతి చేస్తే మీ లైఫ్ డెఫినెట్లీ బాగుంటుంది. అలాగే చూడండి, NIH కోల్కతాలో మనకి 100% BHMS సీట్స్. ఇలా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ కాలేజెస్ అన్నిటిలో ఎంత పర్సెంటేజ్ సీట్స్ ఉంటాయో వీటన్నిటికీ ఆల్ ఇండియా కోటా ఆయుష్ కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది. ఓకే, అంటే దీనికి ఫీ ఎంత? ఫీ వచ్చేసి ఎవరైతే అన్రిజర్వ్డ్ EWS OBC ఉంటారో నార్మల్గా ఫీ వచ్చేసి 1000 రూపీస్. కానీ మీరు సెక్యూరిటీ డిపాజిట్ అనేది కట్టాల్సి వస్తుంది. అంటే 20,000 సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది ఆల్ కేటగిరీస్కి. ఈ 20,000 సెక్యూరిటీ డిపాజిట్ అనేది మళ్ళీ మీకు వెనక్కి వచ్చేస్తుంది. ఇది రీఫండబుల్ అమౌంట్. అంటే ఏ సిచ్యువేషన్స్లో వెనక్కి వస్తుందో నేను మళ్ళీ మీకు చెప్తాను. ఓకే, 20,000 సెక్యూరిటీ డిపాజిట్ కట్టాలి, ప్లస్ మీకు 1000 రూపీస్ ఉంటుంది. అంటే టోటల్గా అన్రిజర్వ్డ్ EWS OBC వాళ్ళకి 21,000 ఫీ ఉంటుంది. ఇందులో 1000 రూపీస్ వాళ్ళు తీసుకుంటారు. 20,000 మీకు మళ్ళీ వెనక్కి వేస్తారు. ఓకే, కౌన్సిలింగ్ అంతా అయిపోయిన తర్వాత వేస్తారు. అండ్ అలాగే SC ST PWD వాళ్ళకి 500 రూపీస్ ఫీ ఉంటుంది, ప్లస్ 20,000
ఉంటుంది, అంటే 20,500 రూపీస్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి వాళ్ళకి. ఒకవేళ డీమ్డ్ యూనివర్సిటీస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మళ్ళీ దానికి సపరేట్గా ఉంటుంది 5,000 ప్లస్ డీమ్డ్ యూనివర్సిటీస్కి అయితే 50,000 సెక్యూరిటీ డిపాజిట్ ఉంటుంది. సో ఇంత ఫీ ఉంటుంది. 20,000 సెక్యూరిటీ డిపాజిట్ ఎందుకు పెట్టారంటే, సో కొద్దిమంది ఊరికి అప్లై చేసి సీట్ తీసుకోకుండా వెళ్ళిపోతున్నారు. సో ఇప్పుడు 20,000 సెక్యూరిటీ డిపాజిట్ పెట్టడం వల్ల సో కాలేజీలో సీట్ వస్తే జాయిన్ అయ్యే వాళ్ళే అప్లై చేస్తారు, వాళ్ళే జాయిన్ అవుతారు. అప్పుడు మీరు జాయిన్ అవ్వకుంటే డబ్బులు పోతుంది. సో ఎప్పుడు డబ్బులు పోతుందో నేను చెప్తాను వినండి. సో మీకు కౌన్సిలింగ్ వెబ్సైట్ చెప్పాను కదా ఇది. సో మీకు రౌండ్ 1లో ఒకవేళ సీటు వచ్చింది అనుకోండి, మీరు కాలేజీలో జాయిన్ అవ్వకపోయినా ఏం కాదు, మీ డబ్బులు మీకు అలానే ఉంటుంది, మీరు ఫర్దర్ కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు. రౌండ్ 1లో మీకు సీట్ రాకపోయినా మీకేం కాదు. సో మీరు రౌండ్ 2లో పార్టిసిపేట్ చేయొచ్చు. సో గుర్తుపెట్టుకోండి, రౌండ్ 1లో ఏంటి అంటే ఫ్రీ ఎగ్జిట్ ఉంటుంది. మీరు సీటు వచ్చినా జాయిన్ అవ్వకపోయినా ఏం అవ్వదు. కానీ రౌండ్ 2లో సీట్ వస్తే ఖచ్చితంగా మీరు జాయిన్ అవ్వాల్సిందే. ఒకవేళ మీరు రౌండ్ 2లో సీటు వచ్చినా జాయిన్ అవ్వలేదు అనుకోండి, మీరు కట్టిన 20,000 రూపీస్ అనేది మీకు ఇంకా ఇవ్వరు. సో రౌండ్ 2 నుంచి రౌండ్ 2, రౌండ్ 3, స్టే వేకెన్సీ రౌండ్, ఈ రౌండ్స్ ఉంటాయి కదా, ఈ రౌండ్స్లో సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. జాయిన్ అవ్వకపోతే మీరు కట్టిన సెక్యూరిటీ డిపాజిట్ అనేది పోతుంది, 20,000 పోతుంది. ఒకవేళ సీట్ వచ్చింది, కాలేజీలో జాయిన్ అయిపోయారు, మళ్ళీ మీ డబ్బులు మీకు వెనక్కి వస్తాయి 20,000. ఒకవేళ మీకు సీట్ రాలేదు అయినా కూడా మీ డబ్బులు మీకు వెనకలకు వస్తాయి. సీటు వస్తే జాయిన్ అవ్వకపోతే మీ డబ్బులు మళ్ళీ రావు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సీట్ రాని వాళ్ళు మళ్ళీ రౌండ్ 3లో పార్టిసిపేట్ చేయొచ్చు. రౌండ్ 3లో సీట్ వచ్చినా కంపల్సరీ జాయిన్ అవ్వాలి. ఒకవేళ జాయిన్ అవ్వకపోతే మీ 20,000 సెక్యూరిటీ డిపాజిట్ పోతుంది. ఫస్ట్ రౌండ్ ఒక్కటే మీకు ఆప్షన్ ఉంటుంది, సీట్ వచ్చినా జాయిన్ అవ్వకపోయినా ఏం కాదు. సో కానీ రౌండ్ 2 నుంచి సీట్ వస్తే కంపల్సరీ జాయిన్ అవ్వాలి. ఓకే, లేకపోతే 20,000 పోతుంది. సో ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే 20,000 అనేది ఎక్కువ అమౌంట్ కాబట్టి సో ఈ రూల్స్ మీరు తెలుసుకోవాలి. ఓకే, అండ్ రిమైనింగ్ ఆల్మోస్ట్ రూల్స్ అనేవి ఆల్ ఇండియా కోటా మెడికల్ కౌన్సిలింగ్కి కొంచెం సిమిలర్గానే ఉంటాయి. సో మెయిన్ రూల్ ఏంటి అనేది నేను చెప్పాను. అండ్ మీరు చూస్తున్నారు కదా మంచి కాలేజెస్. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచింగ్ అండ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద్ ఫార్మసీ గుజరాత్లో ఉంది. సో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా 2 కాలేజెస్ ఉన్నాయి. ఓకేనా, డాక్టర్ ఎన్ఆర్ శాస్త్రి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ విజయవాడలో ఉంది. అలాగే శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేదిక్ కాలేజ్ తిరుపతిలో ఉంది. అండ్ తెలంగాణలో కూడా మనకి 2 గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజెస్ ఉన్నాయి. అనంతలక్ష్మి గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ వరంగల్లో ఉంది. డాక్టర్ కేఆర్ గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజ్ హైదరాబాద్లో ఉంది. సో ఇది ఆయుర్వేదిక్ కాలేజెస్. ఒకవేళ మీరు బయటికి వెళ్ళకూడదు అనుకుంటే సో ఆంధ్ర తెలంగాణలోనే జాయిన్ అవ్వచ్చు. సో ఆంధ్ర తెలంగాణలో అలాగే కర్ణాటకలో కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కేరళలో కూడా చాలా మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. కేరళ, తమిళనాడు ఆయుర్వేదిక్. సో ఒకవేళ మీరు నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియాకి అంత దూరం పంపించలేమనుకుంటే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలోనే చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి ఆయుర్వేదిక్ హోమియోపతి. సో మీరు మన స్టేట్లో అయినా జాయిన్ అవ్వచ్చు, మీరు ఓన్ స్టేట్లో పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. ఒకవేళ అదర్ స్టేట్స్ అదర్ స్టేట్లో కావాలనుకున్నా కూడా సో ఈ కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళొచ్చు. అండ్ అలాగే హోమియోపతిలో చూస్తే 3 కాలేజెస్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. అలాగే తెలంగాణలో అయితే ఒకటి ఉంది. సో జేఎస్పిఎస్ గవర్నమెంట్ హోమియోపతి మెడికల్ కాలేజ్. సో ఈ కాలేజ్ చాలా బాగుంటుంది, హైదరాబాద్లో ఉంది. ఓకే, సో ఇలా మనకి కాలేజెస్ అయితే ఉన్నాయి. అండ్ మంచి నేషనల్ లెవెల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఈ లిస్ట్ కూడా వీళ్ళు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చారు. ఇది కావాలనుకుంటే నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను ఈ కౌన్సిలింగ్ షెడ్యూల్ అలాగే ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో ఆ బులెటిన్ లాస్ట్లో మీకు కాలేజెస్ కూడా ఉన్నాయి, ఏ కాలేజెస్ ఉన్నాయి కూడా చూసుకోండి. మీరు కనుక ఖచ్చితంగా అప్లై చేయండి ఆయుష్ కోర్సెస్లో చదవాలి అనుకుంటే. సో కొద్దిమంది కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది ఆయుర్వేద హోమియోపతి అంటే. సో మీరు ఖచ్చితంగా ఈ కౌన్సిలింగ్కి అప్లై చేసి ట్రై చేయండి. ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.